ఇప్పుడు ఇలా సభ జరుగుతోంది అనుకోండి, మీరందరూ నా యందు ఒక గౌరవాన్ని ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ సభలో కూర్చుంటే, నేను ఉపన్యాసం చెప్తూ కూర్చుని ఉన్నాను కనుక నా వయస్సుతో సంబంధం లేకుండా నేను నమస్కారమును స్వీకరించడానికి అర్హతని పొంది ఉంటాను. అది శాస్త్ర మర్యాద, నేను కోటేశ్వరరావుగా కల్పించుకున్నది కాదు. ఇప్పుడు నాకన్నా పెద్దవాడు, నా దేహబంధుత్వం ఉన్నవాడు ఎవరో, మా అన్నగారు ఎవరో అలా వచ్చారనుకోండి, వస్తే నేను వెంటనే కిందకి దిగిపోయి నమస్కారం చెయ్యక్కర్లేదు, ఒక్కరికి మాత్రం చెయ్యవలసి ఉంటుంది. నేను ఇలా ఉపన్యాసం చెప్తూ ఉండగా మా గురువు గారు ఎక్కడన్నా కనపడ్డారు అనుకోండి, నేను ఇలా కూర్చుని ఉండకూడదు, వెంటనే దిగిపోవాలి. మళ్ళీ దిగిపోయి మా గురువు గారి పాదాలకు నమస్కారం చేసి వచ్చి కూర్చోవాలి. లేకపోతే అనర్హుడు, వాడికి వినయం లేదు, వాడి చెప్పడానికి అర్హత లేదు వాడికి. వెంటనే దిగి వారి పాదములకు నమస్కరించవలసిందే. గురువుకు ఆ స్థాయి ఉంది. కాబట్టి సభలో ఎవరు వచ్చినప్పుడు ఎవరు నమస్కరించాలన్నది తెలిసి ఉంటే వినయం, తెలియకపోతే ఏమవుతుంది, అహంకారమునకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ యాగమునకు శంకరుడు వచ్చాడు, అందరూ ఆయనకి నమస్కరించారు, వారు కూర్చున్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చున్నారు, చక్కగా యాగం జరుగుతోంది. సరసిజ గర్భయోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భైక్తిమయించనుదించి ఉండా, అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ ధరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరూ. ఈ దక్షయజ్ఞానికి సంబంధించిన విషయాన్ని శివమహాపురాణం ఒకలా మాట్లాడింది, భాగవతం ఒకలా మాట్లాడింది. కానీ ప్రధాన సారాంశము మాత్రం ఒక్కటే అయి ఉంటుంది. చిన్ని చిన్ని తేడాలు ఉంటాయి, కానీ అందరికీ అలవాటులో ఉన్న విషయాన్ని నేను స్వీకరించాలి అని అనుకున్నాను. ప్రధానాంశం ఒక్కటే కాబట్టి. సరసిజ గర్భ యోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు పరమ ఋషి ప్రజాపతులు భక్తిమేయించనుదించి ఉండా. ఈ మాట మీరు పట్టుకోవాలి. వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? సరసిజ గర్భ చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, యోగి జన అనేక మంది యోగులున్నారు, ఎందరో మహానుభావులున్నారు, ఋషులున్నారు. వీళ్ళందరూ పరమ భక్తితో వచ్చారు ఆ యాగం జరుగుతోందని. వచ్చి అందరూ ఆసనముల మీద కూర్చుని ఉన్నారు. ఇలా కూర్చుని ఉండగా ఒక్కసారి సూర్యులు వెలుగుతుంటే ఎలా ఉంటుందో అనేక మంది సూర్యులు అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్ష ప్రజాపతి ప్రవేశించాడు. దక్ష ప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది. ఆయన సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుంచి పుట్టాడు. కాబట్టి సృష్టిలో బ్రహ్మగారి తరువాతి స్థానంలో ప్రజాపతులు ఉంటారు. కాబట్టి నేను ప్రజాపతిని, ఇది ఆయనకు ఉన్నటువంటి ఒక విభూతి. కానీ నన్ను సృష్టించిన మహానుభావులు ఉన్నారు అనేటటువంటి వినయంతో స్వీకరించినప్పుడు అది వేరొక కోణంలో ఉంటుందేమో. కానీ ఇప్పుడు దక్ష ప్రజాపతిని ఒక విషయం ఆవహించి ఉంది. ఏమది అంటే, నేను చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుండి పుట్టినవాడిని, కాబట్టి నేను ప్రజాపతిని. నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడాలి, నిలబడి నాకు నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఆయనకి ఎవరు నిలబడాలి ఎవరు నిలబడకూడదని కాదు, అందరూ నిలబడాలి. ఆయన దృష్టిలో ఎవరు నిలబడక్కర్లేదనుకుంటున్నాడో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు నిల్చోవాలి. అంటే ఇంకొకడు మాత్రం నేను నిలబడక్కర్లేదనుకునేటటువంటి అధికారం లేదు. అంటే రెస్పెక్ట్ కెనాట్ బి కమాండెడ్, రెస్పెక్ట్ షుడ్ బి గెయిన్డ్. గౌరవం అనేటటువంటిది మీరు తెచ్చుకోవాలి, అంతేకాని నాకు గౌరవం చెయ్యలేదని ఏడిస్తే గౌరవాలు వస్తాయా? అలాంటి గౌరవం పొందడానికి యోగ్యతని నువ్వు పొందితే నిన్ను గౌరవిస్తారు. నీకు ఆ యోగ్యత లేకుండా గౌరవించమంటే ఎందుకు గౌరవిస్తారు? నీ యోగ్యత ఏమిటో పరిశీలన చేస్తారు పెద్దలు. నువ్వు దానికి పాత్రుడవైతేనే నీకు ఇస్తారు ఆ గౌరవం. అంతేకాని నాకు గౌరవం ఇవ్వండి ఇవ్వండి అంటే ఇవ్వరు. ఆ గౌరవం తెచ్చుకునేటట్టు నీ నడువడి ఉన్నదా లేదా పరిశీలన జరుగుతుంది లోకంలో. కనుక ఏమైంది, ఇప్పుడు దక్ష ప్రజాపతి లోపలికి వచ్చారు. వస్తే అందరూ లేచి తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. ఎవరు లేచారు అనవసరం, లేవని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇద్దరూ లేవలేదు. ఒకరు పితామహ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. భర్గుడు అన్న నామం పరమశివుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. శర్వ, భవ, భర్గ, ఉగ్ర, రుద్ర, భీమ, పశుపతి, మహాదేవ ఈశానముల్లది. అందుకని భర్గుడు అంటే శివుడు. ఆ భర్గుడు అనబడేటటువంటి నామముతో ఉన్న శంకరుడు కూడా లేచి నిలబడలేదు. లేచి నిలబడకపోతే లేచిన వాళ్ళు లేచారు కదా, ఇంతమంది నమస్కరించారు, లేచిన వాళ్ళ విషయం ఆయన పట్టించుకోలేదు, లేవని వాళ్ళ విషయం పట్టించుకున్నాడు. అంటే ఏమిటి?
తన అహంకారము తృప్తి పొందలేదు. వీళ్ళెందుకు లేవరు నన్ను చూసి? శంకరుడు ఎందుకు లేవాలి అంటే తన మనస్సులో ఒక భావన చేశాడు, నా అల్లుడు తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేశాడు. అయితే మీకు నేను ఒక్క విషయం చెప్పవలసి ఉంటుంది ఇక్కడ. ఇది శివమహాపురాణంలోది కాదు, భాగవతంలోది కాదు. నేను మీకు దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తున్నానని వ్యాసకృతమే. లోకమునందు రెండు భయంకరమైన విషయాలు ఉంటాయి. ఈ రెండింటికన్నా పరమ ప్రమాదకరమైన మూడవది ఇంకా లేదు. ఈ రెండూ ఉండాలని ఎవరూ కోరుకోకూడదు. మొట్టమొదటిది శివభక్తి లేకుండుట. అసలు శివభక్తి లేకుండా ఉండరాదు. రెండవది ఇంట జిల్లేడు మొక్క పుట్టాలని కోరకూడదు. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు లేచాయంటే ఆ ఇల్లు పాడవుతోందని గుర్తు. కాబట్టి పెద్ద పెద్ద తిట్లాలంటే రెండే తిడతారు, నీకు శివభక్తి కలుగకుండుగాక, అదొక శాపం, వాడు పాడవుతాడు. రెండవది నీ ఇంట జిల్లేడు మొక్కలు పెరుగుగాక, వాడి ఇల్లు పాడైపోతుంది. అంటే నివాసయోగ్యం ఉండదు, ఆ ఇల్లు విడిచిపెట్టేస్తారు కొంతకాలానికి. కాబట్టి ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివుడి మీద ఎందుకు కోపం వచ్చింది? ఇంత కోపం మొదట్లో ఉంటే తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేయడు కదండి. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో సతీదేవి పెద్దది. సతీదేవి పార్వతీదేవి యొక్క అంశ. అటువంటి సతీదేవిని మరి శివుడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా? శివుడు అదేమిటంటే నాకు పెద్ద అంచు పంచి పెట్టలేదని ఇప్పుడే దెబ్బలాడాడు ఆ పండగకి వెళ్ళినప్పుడు. అంటే శంకరుడు తనలో తాను రమించిపోయే స్వభావం ఉన్నవాడు, లోకానికి ఇవ్వడమే కానీ లోకం దగ్గర పుచ్చుకోవడం తెలియనివాడు. అటువంటి పరమాత్మ దక్ష ప్రజాపతి దగ్గర ఏం కోరుకుంటాడు? మరి ఎందుకు రావాలి వీళ్ళిద్దరికీ దెబ్బలాట? ఇంత కోపం కేవలం నమస్కారం చేయలేదని అంత నింద చేసేస్తాడా? అంత కోపం వచ్చేస్తుందా దక్షుడికి? శివుడి మీద కోపం వచ్చి శివభక్తినే వదులుకున్నాడంటే, నిరీశ్వర యాగం చేశాడంటే అది చాలా పెద్ద దోషం కదా. అంత దోషం కేవలం శివుడు లేచి నిలబడలేదన్నంత కారణానికి అంత అహంకారం వస్తే శివభక్తి భ్రంశమైంది. మరి శివభక్తి భ్రంశం అవడానికి దక్ష ప్రజాపతి చేసిన దోషం ఏదైనా ఉన్నదా? దీన్ని దేవీ భాగవతం చెప్పింది ఎందుకు వచ్చిందో. దుర్వాసో మహర్షికి ఒకనాడు అమ్మవారు తన మెడలో వేసుకున్నటువంటి పుష్పహారాన్ని ఇచ్చింది తీసి. అది వాడనటువంటి పుష్పమాల. ఆ పుష్పహారాన్ని దుర్వాసో మహర్షి తాను వేసుకుని కన్నులకు అద్దుకుని మహాప్రసాదంగా తన మెడలో వేసుకున్నారు. వేసుకుని దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చారు. సతీదేవిగా అమ్మవారుందని దుర్వాసో మహర్షికి తెలుసు కనుక ఇక్కడికి వచ్చారు. వస్తే సతీదేవిని చూశారు, నమస్కారం చేశారు, ప్రార్థన చేశారు. దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు. ఆయనకి దుర్వాసో మహర్షి మెడలో ఉన్నటువంటి పుష్పమాల మీద మనసు పుట్టింది. మహానుభావులు ఏది ఉంచుకుంటారు, ఏది ఇవ్వలేరు కనుక తన మెడలో ఉన్న పుష్పమాల తీసి దుర్వాసో మహర్షి ఆయనకి ఇచ్చేశాడు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి యందు ఒక నింద్యమైన బుద్ధి కలిగింది. ఈ హారము చాలా సువాసనతో ఉన్నదని ఆ రోజు చేయరాని పని చేశాడు. భగవంతుడి మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి గౌరవ సూచనగా పెద్దలు దేవాలయాలకు వచ్చినప్పుడు వారి మెడలో వేస్తారు. ఆ హారాన్ని పరమపదిలంగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, అయితే ఎవరు తొక్కని చోట వదిలిపెట్టాలి. అంతేకాని దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కారు కేయడం ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తేనే ఇంద్రుడి ఐశ్వర్యం భ్రంశం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక విచిత్ర బుద్ధి పుట్టింది. ఈ పువ్వులు మంచి సువాసన భరితముగా ఉన్నాయి, నా భోగస్థానమును అలంకరిస్తానన్నాడు. తన పడక గదిలో ఉన్నటువంటి శయ్య పైభాగమును ఈ పుష్పమాలికతో అలంకరించి భార్య వలన భోగమును పొందాడు ఆ సువాసనల యొక్క గుబాళింపునందు. ఇది అమ్మవారి యొక్క నిర్మాల్యము పట్ల జరిగినటువంటి అమర్యాద. కాబట్టి శివభక్తిని పోగొట్టుకుందువుగాక, దాని వలన వచ్చింది ఈ ప్రమాదం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు చాలా చిన్నవిగా కనపడతాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మీకున్నటువంటి జాతకంలో గ్రహాలు చూసినా మీకు అలాంటి ఇబ్బంది రావాలని కనిపించదు. కానీ మీరు తెలిసో తెలియకో చేసేసినటువంటి పెద్ద పెద్ద పొరపాట్లు మీరు తెలియకే చెయ్యొచ్చు, కానీ కట్టి కుడపక మానవు, కట్టి కుడిపేస్తాయి. అవి వచ్చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు ఎందుకు వచ్చేసాయో, కాబట్టి అవి వచ్చేసి పాడు చేసేస్తాయి అంతే మనశ్శాంతిని. ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివభక్తి పోయే సమయం ఆసన్నమైంది. ఇది పోవాలి, పోతే తప్ప ఆయన గొప్ప శిక్ష పొందడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిని పొందడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఇంకిక్కడి నుంచి పాపం ఎలా పెరుగుతోందో చూడండి. లేవలేదు శంకరుడు, పితామహుడైనటువంటి బ్రహ్మగారు లేవలేదు, ఆయనకి కోపం లేదు. కానీ ఆ ముగ్గురు ఒక్కటే అన్న భావం మరిచిపోయి చనుదించిన యా దక్షుడు వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్ తనకిచ్చిన పూజలు గైకొని అర్హాసనమునందు కూర్చుండి తగన్. ఆ బ్రహ్మగారి సభలో ఉన్నటువంటి వారందరూ తనని పూజించి ఇచ్చినటువంటి కానుకలను స్వీకరించి చక్కగా ఒక ఆసనమునందు కూర్చున్నాడు. కూర్చుని తన్ను పొగడని సభ్యులందరూ లేవనాసనము డిగకొన్న పురారి వలను కన్ను కొనలను విస్ఫులింగములు చెదరా చూచి ఇట్లను రోష విస్ఫురుణ మెరయా. ఒక్క శంకరుడు మాత్రం తాను వచ్చినప్పుడు సభలో లేచి నిలబడలేదు, తనకి పూజ చెయ్యలేదు, తన పాదముల మీద పువ్వులు వెయ్యలేదు. ఈ కోపాన్ని కడుపులో పెట్టుకున్నాడు. కడుపులో పెట్టుకుని సభాసదులందరూ వింటూ ఉండగా అక్కడ సత్రయాగం జరుగుతోంది, నేను ఒక ప్రజాపతిని, నేను ఇలా ప్రవర్తించచ్చా, నేను ఇలా మాట్లాడచ్చా, అన్నీ మర్చిపోయాడు. ఎలాంటి మాట మాట్లాడాడంటే అనయంబు లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, తామస ప్రమథ భూతములకు నాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, నష్ట శౌచుండు, ఉన్మత్తనాథుండు, దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రవాదమిటుల కలిగే. అశివుడకు ఇతని నెరిగి ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినట్లు అన్నాడు. ఒక మాట కాదు, ఒక ఇది కాదు, శంకరుడు నవ్వుతూ కూర్చుని ఉన్నాడు. అటువంటి వాళ్ళకి ఆయన మహాజ్ఞాని. ఆయనకి ఏమిటండి, అగ్నిహోత్రంలో చెదపురుగులు పడితే అగ్నిహోత్రానికి లోటు వచ్చిందా, అగ్నిహోత్రం శవాన్ని కలిస్తే మైలు వచ్చిందా? కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికి పని లేదు పాటు లేదు, అలా కూర్చుని ఉంటాడు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు. మానహీనుడంటే ఒంటికి బట్ట కట్టుకోడు, ఒంటికి బట్ట కట్టుకోడు దిగంబర శబ్దం చేత. దిగంబర శబ్దం చేత బట్ట కట్టుకోకపోవడం అన్న దానికి అసలు రహస్యం వేరే ఉంది. నేను ఈ మాట గురించి మీకు చెప్పినప్పుడు మీరు పరమ మర్యాదతో దీన్ని స్వీకరించండి. ఒక స్త్రీ ఒక కోటీశ్వరుడికి భార్య, ఆవిడ లక్షల రూపాయల ఆభరణములను ఒంటి నిండా పెట్టుకుంది. ఇన్ని లక్షల రూపాయలతో తుల్యమైన చీర ఆవిడకి తన యొక్క అలంకరణ సామాగ్రి ఉన్న పేటిక యందు కనపడలేదు. అబ్బో, ఇన్ని లక్షల రూపాయల నగల ముందు దీనితో సమానమైన చీర లేదు. 10,000 చీరుంది, 25,000 చీరుంది. ఇన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్న నేను ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు చీర కట్టుకున్న దానికన్నా అధికురాలనే కదా అని ఆవిడ ఆ నగలతోటే సభలోకి వచ్చింది. వేరొక ఆవిడ ఒక 30 రూపాయల ముతక చీర కట్టుకుని సభలోకి వచ్చింది. ఇద్దరిలో చి సిగ్గులేనిదానా అని ఎవరినంటారు? 30 రూపాయల చీర కట్టుకుందని అనరు. ఎన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్నా బట్ట కట్టుకోలేదు కనుక చి సిగ్గులేనిదానా మానములేనిదానా అంటారు కదండి. అలా మనకి అంబరము భక్తి, మనం కట్టుకునేటటువంటి అంబరం భక్తి, దాని వలన శోభ వస్తుంది శరీరానికి. ఎంత భక్తి ఉంటే అంత శోభ ఉంటుంది. భక్తి దేని కొరకు? మీరు పొందవలసిన, మీరు ఎవరి చేత పొందబడాలో, మీరెవరిని పొందాలో వాడి యందు భక్తి అంబరం అవుతుంది. అంబరము చాలా గొప్పదవుతోందంటే, మీరు కట్టుకున్న వస్త్రము చాలా గొప్పదవుతోందంటే, మీరు పొందవలసినటువంటి వాడికి మీరు దగ్గరవుతున్నారని గుర్తు, భక్తి పెరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు ఎవరిని పొందాలి? ఈశ్వరుడు పొందడానికి ఇంకొకటి లేడు, ఈశ్వరుడే అందరినీ పొందుతాడు ఆయన. కాబట్టి ఆయనకి భక్తి అంబరం ఎందుకుంటుంది? ఇంకా ఆయనకి భక్తి అంటే ఆయన ఎవరి యందు భక్తితో ఉండాలి? కాబట్టి ఆయన దిగంబరుడు, మహాజ్ఞాని అని గుర్తు దానికి అర్థం. అది తెలియదా ప్రజాపతి అయినటువంటి దక్షుడికి? మార్చి కావాలని నింద చేస్తున్నాడు. కాబట్టి మానహీనుండు, మర్యాద లేనివాడు. ఏమిటి మర్యాద లేదు? నిజంగా శంకరుడే మర్యాద కోసం మాట్లాడాలంటే ఆయన మూడో కన్నొక్కటి చాలు కదండి. ఆయన ఎందుకు లేవలేదో చెప్పలేని అసమర్థుడా? చెప్పగలడు, కానీ చెప్పినా ఇప్పుడు వినే స్థితి నీకు లేదు, నీకు ఆ పాత్రత లేదు వినడానికి ఇప్పుడు. కాబట్టి మర్యాద లేనివాడు ఆయన అంటున్నాడు శంకరుణ్ణి. మత్త ప్రచారుండు, ఎప్పుడూ కూడా చాలా ఉన్మత్తతతో ఉంటాడు.
ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తులైన వాళ్ళకి చాలా ప్రియంగా ఉంటాడు. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన ఉమ్మెత్త పూల పూజ స్వీకరిస్తాడు. ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్లకు ప్రియుడు. పిచ్చివాళ్ళు అంటే ఎవరో తెలుసా అండి? మీకు అర్థం కాని వాళ్ళు, ఒక్క మాటలో చెప్పాలంటే కదా. మనకు అర్థం కాలేదనుకోండి, ఒక ఆయన స్వభావం పిచ్చాడండి అంటాం కదండి.